ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం చేశారు. మూడో దశ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అత్యవసర వైద్య సేవలను నిలిపేస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు. స్టైఫండ్ల పెంపు విషయంలో తమకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటున్నారు. ఈ నెల 15 వరకు డెడ్లైన్ విధిస్తే ప్రభుత్వం స్పందించలేదు. దాంతో ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేసామని జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. రైట్, జూనియర్ డాక్టర్స్ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో జూనియర్ డాక్టర్లు ఇవాళ నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా నిలిపేస్తున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం నేను ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉన్నాను. ఇక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు 900 మంది జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9500 మంది జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. వారు చేస్తున్నటువంటి సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో సమ్మె ఒక్కటే శరణ్యమని భావించి జూనియర్ డాక్టర్లంతా సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం తమ స్టైఫండ్ పెంచడంతో పాటు తమకు రావాల్సినటువంటి హామీలు, హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, వందలాది మంది జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ముఖ్యంగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి ప్రతిరోజు వేలాది మంది రోగులు వస్తుంటారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం పొందుతూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో పూర్తిగా వైద్య సేవలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినటువంటి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో సమ్మెబాట పట్టారు. ఈ ఆందోళనను విరమించేది లేదని చెప్తున్నారు. ప్రభుత్వం దాదాపు 30% స్టైఫండ్ను హైక్ చేస్తే తప్ప తామంతా కూడా ఆందోళనను విరమించి విధులకు వెళ్ళేటువంటి అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు. మనతో పాటు జూడాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రభుత్వ తాలూకా తీరుని ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలాసార్లు విజ్ఞప్తులు చేశారు, అయినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. పూర్తిగా ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా బాయ్కాట్ చేసి రోడ్డెక్కారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుందే తప్ప మీ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వ తీరుని ఎలా చూస్తారు? ఇక్కడ ముందుగా చెప్పేది ఏంటండి, మేము ఈరోజు మేము సడన్గా ఎమర్జెన్సీ బాయ్కాట్ చేయడం అంటూ జరగలేదండి. ప్రభుత్వానికి ముందు నుంచే మేము లెటర్లు ఇస్తున్నాము, స్ట్రైక్ చేస్తామని కూడా మేము ఆగస్టు 4 నోటీస్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఆగస్టు 4 వాళ్ళు ముందు రోజు కూడా చర్చలకు అదే మీ గురించే, మీ లాస్ట్ స్టెప్లో ఉంది, మీ గురించే, మీకు అనుగుణంగానే వస్తుంది అన్నట్టు మాట్లాడి 1 వీక్ పోస్ట్పోన్ చేసుకోండి మీ స్ట్రైక్ అని కూడా అడగడం జరిగిందండి. దానివల్ల మేము 1 వీక్ పోస్ట్పోన్ కూడా చేసుకున్నాము. ఆగస్టు 11 నుంచి మళ్ళీ స్ట్రైక్ చేస్తామని 2వ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఒకరోజు ఆగండి అని చెప్పి మంగళగిరి చర్చలు కూడా పిలిచారండి. చర్చలకి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు పెరుగుతున్న ధరలు కానీ, మా పెరుగుతున్న ఫీజులు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు అసలైతే 2 ఏళ్లకు ఒకసారి 15% హైక్ అనేది ఉంటుంది. మేము మా మొదటి డిమాండ్లో 30% హైక్ ఇవ్వాల్సిందిగా మేము కోరామండి. వాళ్ళు మొదటి రోజు చర్చల్లోనే 30% మేము ఇవ్వలేమంటూ వాళ్ళు మొదటి రోజే దాన్ని అంగీకరించలేదు, 30% అనే దాన్ని అంగీకరించలేదు. సరే, మాకు యథావిధిగా అయినా వచ్చే 15 ఇవ్వండి అంటే ఆ 15 కూడా ఇవ్వము. మిగతా వేరే రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పోలుస్తున్నారండి. వాస్తవానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లోనే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటితో పోలిసి ఈ 3 రాష్ట్రాల్లోనే స్టైఫండ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఉందండి. పక్కనే మన నైబరింగ్ స్టేట్స్ ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ, ఇంకా ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిలో కూడాను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టైఫండ్ల కంటే ఎక్కువ ఉందండి. మనకి ఇక వాళ్ళు ఏంటంటే ఆ ప్రభుత్వం ఈ తక్కువ ఉన్న రాష్ట్రాలు 3 ఏవైతే ఉన్నాయో ఆ 3తోనే పోల్చి మీకు 3% ఇస్తాము అని అనడం అన్యాయం అండి. మేము ఇది అసలు అంగీకరించట్లేదు. 3% అనేది మేము అంగీకరించట్లేదండి. దీన్ని మేము అవమానకరంగా కూడా భావిస్తున్నాము. సార్, మీరు చెప్పండి, ప్రభుత్వం ఎంతకడికి కూడా 3% పెంచుతామని చెప్తుంది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆసుపత్రుల్లో చేస్తుంది, సర్వీసెస్కి పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది కదా, దీనిపై మీ అభిప్రాయం? మేమైతే సర్వీసెస్కి ఇబ్బంది కలిగించాలని అయితే ఎప్పుడు మాది కాదండి. అందు గురించి చెప్తున్నాం కదా, జనవరిలోనే పెంచాల్సింది, ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ని పలుసార్లు, ఎందుకంటే విజయవాడ వెళ్ళి కూడా మా వాళ్ళు కలిసి డిఎంఈ సార్ని కానీ, సెక్రటేరియట్ సార్ని కానీ కలిసి మరి వాళ్ళు మాట్లాడి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మాకేంటంటే హామీ కానీ లేకపోతే ఇలా పెంచుతామని కానీ ఏది మాకైతే ఏమీ లిఖితపూర్వకంగా ఏది ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఇలా దిగడానికి మెయిన్ ఏంటంటే అండి, ఇంకా మాకు
మొత్తం ఇప్పటికే వారం రోజులు నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ బంద్ చేశాము. మేమంటే గవర్నమెంట్ నుంచి ఒక రిప్లై ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. మేము ఇలా పెంచుతాం, మీకు మీరు చేసిన సేవలు మేము ఇప్పటికి కూడా వాళ్ళు మేము పెంచుతున్న 3% తప్ప మీకు ఇంకా ఎక్కువ ఏమో అని మొండి పట్టు కూర్చుంది. ఇంకా మాకు ఏంటంటే ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేసి రోడ్డు మీదకి వచ్చి ఈ లాస్ట్ రిసార్ట్ తప్ప ఇంకా మాకు వేరేది తోచలేదు. ఇంకా మాకు ఇంకా లేదండి. ఎందుకంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు మేమున్న వయసులో 28 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో కేవలం ఓన్లీ స్టైఫండ్ మీదే ఆధారపడి వాళ్ళ జీవితాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ స్టైఫండ్లు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టి ఇంక్రిమెంట్ కూడా పెరుగుతున్న ధరలకి సంవత్సరానికి 7% పెరుగుతున్నాయండి ధరలు. 2 సంవత్సరాలకు 15% పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న ధరలకు మాకు ఏమని చెప్తుంటే వాళ్ళు 3% ఇస్తానంటే ఇంక మేము ఎలా బతుకుతామండి? సో దానికోసం మేమైతే ఇప్పుడైతే స్ట్రైక్ నిరసన దిగింది. దీనికి ఏమన్నా కారణం అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము. మేము శాంతియుతంగానే చేసాము ఇప్పటిదాకా ఎమర్జెన్సీలు ఎప్పుడు బంద్ చేస్తాను లేదు. ఎందుకంటే పేషెంట్ కేరే మా మెయిన్ ప్రయారిటీ. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పటికప్పుడు మీకు ఎలా పెంచుతామంటే ఇప్పటికప్పుడు విధులకు వెళ్ళి నైట్ డ్యూటీలు క్యాజువాలిటీకి వెళ్ళని ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు డ్యూటీలకి. మీరు చెప్పండి, ప్రభుత్వంపై భారం పడుతుంది. రైట్, అది వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోని పరిస్థితి. తిరుపతి వెళ్దాం, అక్కడ జూనియర్ డాక్టర్ల ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, సో ఏంటి అక్కడ పరిస్థితి? సో 30% స్టైఫండ్ పెంచాలి, అది మా హక్కు అంటున్నారు జూనియర్ డాక్టర్లు. అయితే కేవలం 3%కే మాట్లాడుతున్న ప్రభుత్వ తీరుని వాళ్ళు గర్హిస్తూ ప్రస్తుతం ఎమర్జెన్సీ సేవలు కూడా బాయ్కాట్ చేస్తున్న పరిస్థితి ఏంటి? మీరున్న దగ్గర సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూడాలో సమ్మె ఉధృతం చేశారు. ఈరోజు ఎమర్జెన్సీ సర్వీసులను నిలిపివేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా వారి యొక్క స్టైఫండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూడాలో సమ్మెను ఉధృతం చేస్తూ ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సేవలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్ వద్ద ఎమర్జెన్సీ సేవలు నిలిపివేస్తూ జూడాలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీరి యొక్క స్టైఫండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వారి యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. గడిచిన 7 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో మరింత ఉధృతం చేసే దిశగా వారంతా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె ఉధృతం చేస్తున్నారు. అసలు ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? డిమాండ్ ఏం లేదండి. ఫస్ట్ మేము ఇక హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్ష చేసేది ప్రైమరీ ఏంటంటే మా స్టైపెండ్ ఇంక్రిమెంట్ అండి. ముందుగా మామూలుగా 2024లో స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ చేశారు. మామూలు ప్రతి రెండేళ్లకి 5% అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు 2 ఏళ్లు దాటి 2 సంవత్సరాల 8 నెలలు కూడా దాటింది. లెటర్స్, ఈమెయిల్స్ అని పంపించాము, రెస్పాండ్ అయితే ఏం లేదు. అందుకే మేము ఏపీ జూడా అనేది అంటే ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కలిపేసి మేము అందరం కలిసి నిర్ణయం తీసుకుని ఈ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేశాము. ఫేజ్ 1 అయిపోయి ఫేజ్ 2 కూడా అయిపోయింది. ఫేజ్ 2లో మొత్తం మేము ఏం చేస్తామంటే ఓపీడీలు, ఎలక్టివ్ సర్జరీలు ఓన్లీ ఆపేసి ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఫేజ్ 3కి వచ్చాము. ఇప్పటికీ ఇంకా గవర్నమెంట్ స్పందించలేదు. ఈ ఫేజ్ 3 ఏంటంటే మేము ఎమర్జెన్సీస్ కూడా ఆపాల్సి వచ్చింది. ఎమర్జెన్సీస్ కూడా లేవు. ఏ ఎమర్జెన్సీ సర్జరీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేశాము. ఐసీయూ, ఎన్ఐసీయూ సర్వీసెస్ కూడా ఆపేశాము. ఇప్పుడైతే హంగర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేశామండి. మెయిన్ ఏంటంటే మాకు 15% ఇప్పుడైతే మేము 30% అనేది స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. సో దానికనే మేము ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మాకు స్టైపెండ్ ఇంక్రిమెంట్ ఉండాలి. దీనికంటూ గవర్నమెంట్ స్పందించాలని మేము కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి వీరంతా కూడా ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తూ జూడాలు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు వారంతా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓవైపు జూడాలు తమ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఉధృతం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 7 రోజులుగా చేస్తున్నటువంటి యొక్క ఆందోళన విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశామని చెప్పేసి జూడాలు చెప్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. హరి.